చెర్రీ టమోటోస్ని మాకంటే ఎక్కువగా పిట్టలే తినేస్తున్నాయండి. చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ద్రాక్ష గుత్తుల్లాగా భలే కాసేశాయి. మన పెరట్లో 2 మొక్కలు వేసుకున్నా చాలండి, బోలెడు కాయలు కాస్తాయి. ఈ చెర్రీ టమోటోస్లో పండుమిరపకాయలు, కొత్తిమీర వేసి పప్పు చేస్తున్నానండి. అలాగే పొట్టి చిక్కుడుకాయ వేపుడు కాంబినేషన్గా చేస్తున్నాను. ముందుగా గంటసేపు నానబెట్టుకున్న కందిపప్పులో కొద్దిగా నూనె వేస్తే పప్పు త్వరగా ఉడుకుతుందండి. పప్పు కాస్త ఉడికేలోపుగా చిక్కుడుకాయల్ని ఆవిరి మీద ఉడకపెట్టుకుంటే పోషకాలు పోకుండా ఉంటాయి. కూర కూడా రుచిగా ఉంటుంది. చిక్కుడుకాయల్ని పక్కనే ఉన్న బర్నర్ మీద పెట్టానండి. ఈలోగా పప్పు సగం ఉడికిపోయింది. ఇలా సగం ఉడికిన తర్వాత ఉల్లిపాయ, పండుమిరపకాయలు, కరివేపాకు, టమోటాలు, కొద్దిగా పసుపు, కారం, చింతపండు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పప్పు మెత్తగా ఉడికేలోపుగా చిక్కుడుకాయల్ని చూస్తే 10 నిమిషాలకి చిక్కుడుకాయలు చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, మీ రుచికి తగ్గ ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి కాస్త దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఇలా ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. 5 నిమిషాలకి ఇలా కాస్త మగ్గుతాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి, కారం వేసి అంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ పొట్టి చిక్కుడుకాయల వేపుడిని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే పప్పుచారులో నంచుకున్నా అదిరిపోతుంది. ఈలోగా పప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మీ రుచికి తగ్గ ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత కొద్దిగా పోపు వేసి పప్పులో కలిపేస్తే సరిపోతుంది. పోపు వేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా నెయ్యి వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. చెర్రీ టమోటోస్ లేకపోయినా మామూలు టమోటోస్లో అయినా సరే అండి, ఇలా పండుమిరపకాయలు వేసుకొని పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో నంచుకోవడానికి పొట్టి చిక్కుడుకాయల వేపుడు ఇంకా సూపర్గా ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.